హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో నెక్ భాగం అనేది బక్రం క్లాత్ కాకుండా, అదేవిధంగా పైపింగ్ కూడా కాకుండా క్రాస్ ముక్కలతో నెక్ భాగాన్ని పర్ఫెక్ట్గా బొటెక్ స్టైల్లో ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేను నెక్ భాగాన్ని వేశాను. ఇక్కడ మనకి ఇది బ్యాక్ ఓపెన్ అన్నమాట. ఇక్కడ మనకి నెక్ భాగం అనేది వేసిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా పర్ఫెక్ట్గా సింపుల్గా చాలా ఈజీగా టిప్స్ అనేవి ఉపయోగించి ఎలా వేయాలో తెలుసుకుందాము. ఇక్కడ మనం దీనికోసం ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఆ లైనింగ్ భాగం అన్నమాట. ఇక్కడ మనం దీన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. మరి ఇక్కడ క్రాస్ అంటే ఏంటి, స్ట్రైట్ అంటే ఏంటంటే ఇలా చూడండి, ఇక్కడ మనకి ఇలా సీదా కనబడుతుంది చూసారా, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుంటే దీన్ని మనం సీదా అంటాం అన్నమాట. చూసారా, ఇది మనకి సీదా భాగం. ఇది మనకి నడుం పట్టి వేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాకపోతే మన నెక్ భాగానికి వేయాలనుకున్నట్లయితే ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా మనకి యారో మార్క్ పెట్టాను చూసారా, ఇలా ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. స్ట్రైట్గా అయితే కట్ చేయొద్దు. మరి క్రాస్గా ఏ విధంగా కట్ చేయాలి అంటే కనుక మనకి ఇక్కడ నార్మల్గా మనకి క్రాస్ ముక్కలు అని చెప్పేసి ఎలా పడితే అలా కట్ చేసినా కూడా రాదు, పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. దీనికోసము చిన్న టిప్ అనేది ఏంటంటే, మీరు ఇప్పుడు కట్ చేసిన పీస్ అనేది ఉంటుంది కదా, మీకు కటింగ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా, అది మనకి పొడవు వెడల్పు దాదాపుగా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ పొడవు వెడల్పు అనేది దాదాపుగా 13 ఇంచులు ఉండే విధంగా చూసుకుంటున్నాను. అంటే స్క్వేర్ షేప్ అనమాట, అంటే డబ్బా లాగా బాక్స్ లాగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా క్రాస్ వస్తుంది. అంటే ఒక బాక్స్ని మనం కరెక్ట్గా అడ్డంగా కట్ చేసుకుంటే అది పర్ఫెక్ట్ క్రాస్ అన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. పొడవు వెడల్పు దాదాపుగా సమానంగా ఉండే విధంగా చూసుకొని కరెక్ట్గా అడ్డంగా అన్నమాట, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ క్రాస్ పట్టి మరి వెడల్పు అనేది ఎంత ఉండాలి అంటే 1 నుండి 1.5 ఇంచు వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి స్కేల్ వెడల్పు అనేది ఎంత ఉంది అంటే 1 ఇంచు అనేది ఉంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ టేప్తో చూపిస్తున్నాను, 1 ఇంచు అనేది ఉంది. దీనికంటే కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి ఇలా, అంటే ఇక్కడ మనకి 1.25 ఇంచు అన్నమాట. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. వెడల్పు అనేది 1 నుండి 1.5 ఇంచు వరకు తీసుకోవచ్చు. మీరు నెక్ భాగాన్ని వేయాలి అనుకున్నట్లయితే కంపల్సరిగా క్రాస్ ముక్కల్ని తీసుకోవాలి. ఇలా విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీరు కూడా ఇదే విధంగా కట్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి. లేదు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అనేది చేయండి. అదేవిధంగా ఒకసారి నా ఛానల్ కూడా చెక్ చేయండి. మీకేమైనా వీడియోలో డౌట్స్ ఉన్నా, లేదా మీకు ఇంకా వేరే మోడల్ బ్లౌజెస్ కానీ, కుర్తీస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తాను. ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టే భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దీన్ని ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలి. చాలామంది క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయింట్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇక్కడ మనకి ఇలా క్రాస్గా వస్తాయి కదా, క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు మనకి అంచు భాగాలు చూడండి, ఇలా ఈ రెండు మనకి ఆపోజిట్గా రావాలన్నమాట. చూడండి, ఇలా మనకి అంచు భాగాలు రెండు ఒకవైపు కాకుండా ఇలా ఆపోజిట్గా రావాలి. ఇలా ఆపోజిట్గా రావడం వల్ల కుట్టిన తర్వాత మీకు ఇక్కడ తిప్పితే పీస్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా ఇలా మనం క్రాస్ పెట్టుకున్నాం కదా, మనకి కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే మాకు ఇలా కుట్టడము రాదు అని అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. అంచు పీసుల్ని ఇలా క్రాస్గా వచ్చింది కదా, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ ఈజీ టెక్నిక్ అనమాట. మనము బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే టైంలో మనకి టఫ్గా ఉండేది ఏంటంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్, నెక్ యొక్క క్రాస్ పీసే. ఎవరికైనా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మనకి కొంచెం డిఫికల్ట్గా అనిపించేది డాట్స్, నెక్ పీస్. ఎందుకంటే అసలు నెక్ పీస్ని ఎట్లా కట్ చేసుకోవాలి, అసలు దాన్ని ఎట్లా జాయింట్ చేయాలి, చాలా మనకి కష్టంగా ఉంటుంది అనమాట. సో మనకి ఎంత సోదొద్దు అనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోండి అంచు భాగాన్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఉంది కదా, దీనిపైన ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఈ చివరికి మీకు ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇలా క్రాస్గా అన్నమాట.
ఇలా క్రాస్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి సైడ్కి క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము అంచు భాగాలు కట్ చేసుకున్న తర్వాత, అంటే స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా మార్కింగ్ పెట్టాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా, దీని ఇలా క్రాస్గా కుట్టు వేసుకోండి. మీకు సాధ్యమైనంత వరకు చిన్న కుట్టు పెట్టుకోండి, పెద్ద కుట్టు అయితే వద్దు, చిన్న కుట్టు పెట్టుకోండి. ఇలా చిన్న కుట్టు పెట్టుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా కుట్టు వేసాం కదా. ఇలా కుట్టు వేసిన తర్వాత మనకి సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా మనకి ఓపెన్ చేస్తే పీస్ అనేది ఇక్కడ మనకి స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇలా చాలా సింపుల్గా ఈజీగా క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి అటాచ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పైపింగ్ వేసుకోవాలనుకున్నా కూడా సేమ్ ఇదే మెథడ్లో కూడా క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా సేమ్ ఇదే మెథడ్లో ఇలా క్రాస్ ముక్కల్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి. నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీకు ఇంకా వేరే మోడల్స్ కనుక కావాలి అంటే, డిజైనర్ నెక్ కావాలనుకున్నట్లయితే లేదా ఇంకా వేరే మోడల్స్ కావాలనుకున్నట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి, కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. ఇలా మనం ఒకదానికొకటి క్రాస్ ముక్కల్ని ఇలా జాయింట్ అనేది చేసుకున్నాం. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ క్రాస్ ముక్కలకి ఒకవైపు చివరి భాగాన చిన్నగా పట్టీ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా మనం మొత్తం ఇలా జాయింట్ చేసుకున్నాం కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు పీస్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్నాం. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టోటల్ క్రాస్ పీస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చూసారా? మీకు ఒకవేళ సైడ్కి ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కనుక కొంచెం కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. లెవెల్ చేసుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన పట్టీ పెట్టేసుకోండి. అంటే ఇలా పట్టీ పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, కొంచెం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే మనకి చేతి పని, అంటే చేతి పంపకం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ మనకి రెండో చివరి భాగాన కూడా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం సేఫ్టీగా ముందే ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టేసుకుంటున్నాం. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం వీడియో స్కిప్ చేస్తే కూడా మీకు వీడియో అర్థం కాకుండా పోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కరెక్ట్గా అర్థమవుతుంది. ఇలా మనము ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా బ్యాక్ నుంచి జాయింట్ అనేది చేస్తున్నాం. మనం స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మనకి నెక్ భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా క్రాస్ పీస్ని తిప్పుకోవాలి. ఇక్కడ మీరు క్రాస్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగొద్దు, యాజ్ టీజ్గా తిప్పుకుంటూ పోవాలి. ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే, అంటే మీరు ఫస్ట్ టైం వేస్తున్నట్లయితే కనుక మీరు ఫస్టే ఈ 1/2 ఇంచ్ లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని క్రాస్ పీస్ని కొంచెం లూజ్గా పట్టుకోండి. లూజ్ అని చెప్పేసి మరీ బాగా లూజ్గా పట్టకండి, కొంచెం లూజ్గా పట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ బ్లౌజ్ షేప్ అనేది రౌండ్గా ఉంటుంది కదా, సేమ్ క్రాస్ పీస్ కూడా అలాగే తిరగాలి కాబట్టి కొంచెం లూజ్గా పట్టుకోండి. ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ చూడండి, ఆ చేయి చూడండి, ఎడమ చేయి అరచేతిని ఇలా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా కొంచెం అంటే ఒక 2 ఇంచుల మందం పట్టేసుకుంటూ చేతితో ఇలా తిప్పేసుకోండి. ఇది ఎక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది అంటే, రౌండ్ ఎక్కడైతే కరువు తిరుగుతుందో, అంటే బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్, మళ్ళీ ఇక్కడ షోల్డర్ భాగం వచ్చేసరికి స్ట్రైటే కదా, అది నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు, అక్కడ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఎక్కడైతే రౌండ్ తిప్పుతారో, అంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చింది చూడండి, ఇక్కడ ఫ్రంట్ క్లోజ్, ఇక్కడ మళ్ళీ నెక్ తిప్పేటప్పుడు కొంచెం క్రాస్ పీస్ని లూజ్గా పట్టుకోండి. లూజ్గా పట్టేసుకొని ఇలా కొంచెం క్రాస్ పీస్ని ఒక 2 ఇంచుల మందం ఇలా చిన్నగా ఇలా లూజ్గా తిప్పండి అనమాట. ఈ విధంగా మీరు ఎప్పుడు మిషన్ ఆపినా కానీ సూది భాగం మాత్రం కిందికే ఉండాలి. అప్పుడు మీరు క్లాత్ని అటు ఇటు తిప్పినా కూడా డిస్టర్బ్ కాదనమాట. మీరు నీడిల్ పైకి ఉందనుకోండి, మీరు క్లాత్ అటు ఇటు తిప్పితే డిస్టర్బ్ అవుతుంది, కుట్టు కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇలా కరెక్ట్గా నీళ్ళు కింది భాగానికి ఉంచుకొని ఆపుకొని ఇలా 2 ఇంచుల మందం నిదానంగా కుట్టుకోండి రౌండ్ నెక్ దగ్గర. కొత్త వాళ్ళైతే కనుక ప్రాక్టీస్ ఉంటే మీరు డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా వచ్చేస్తుంది కదా రౌండ్ నెక్ అయిపోయిన తర్వాత, ఇక్కడ మీరు మామూలుగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండో చివరి భాగానికి వచ్చాక ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇలా మనం మొత్తం నెక్ చుట్టూ క్రాస్ పీస్తో వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ రౌండ్ అయితే ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఉల్టా వైపు కూడా చూపిస్తున్నాను, కుట్టు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని చెప్పేసి. కొత్త వాళ్ళైతే కనుక ఖర్చు ఎక్కువ తక్కువ వచ్చింది, కరెక్ట్గా రాలేదు అనుకున్నట్లయితే డబుల్ కుట్టు వేసుకోండి, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇలా కుట్టగానే పర్ఫెక్ట్గా రావాలని ఏమీ లేదు, నేర్చుకునే వాళ్ళకి
2-3 సార్లు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకేనా. ఇక్కడ తర్వాత మనకి రౌండ్ ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న కటింగ్స్ అని పెట్టేసుకోండి. ఎవరికైనా కూడా కొత్త వాళ్ళకి ఒకేసారి కుట్టగానే ఎవరికి పర్ఫెక్ట్గా రాదు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళైనా కూడా ఒకప్పుడు నేర్చుకున్న వాళ్ళకు కూడా ఒకేసారి ఏమీ రాదు. మెల్లిమెల్లిగా నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. ఇలా ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న కటింగ్స్ అని ఇలా పెట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. మీరు డైరెక్ట్ ఫోల్డ్ చేసి కుట్టారనుకోండి ముడతలు వస్తుంది, రౌండ్ నెక్ దగ్గర ముడతలు వస్తుంది అన్నమాట. కాబట్టి చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోండి. మీకు షోల్డర్ దగ్గర మీకైనా కొంచెం మందం అనిపించిన, ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర కొంచెం మందం వచ్చిన చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వండి. చూడండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ పీస్ని బయట వైపు అనుకోండి. మీకు ఇక్కడ నెక్ భాగాన్ని మొత్తం చూపిస్తున్నాను కదా, ఇలా క్రాస్ పీస్ని బయట వైపు అనుకొని ఇక్కడ కొంచెం ఇలా గోటుతో గీరినట్టు చేయండి. ఇలా గోటుతో గీరినట్టు చేయడం వల్ల మనకి ఎడ్జ్ భాగం అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎడ్జ్ భాగం దగ్గర కుట్టు అనేది వేసుకోండి. మరి ఎందుకు ఈ కుట్టు వేసుకోవాలి అంటే ఇలా కుట్టు వేసుకోవడం వల్ల లోపలికి కరెక్ట్గా ఫోల్డింగ్ అవుతుంది అనమాట. మీరు కావాలంటే పైన కుట్టు వేయకుండా కూడా డైరెక్ట్ ఫోల్డ్ వేసి కుట్టు వేసుకోవచ్చు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ రావడం, కొంచెం తక్కువ రావడం, బయటికి లోపలికి రావడం అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి భాగాన కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా లోపలివి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా దీని యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు వేసుకోండి. మీరు కావాలి అనుకున్నట్లయితే ఒకసారి నెక్ పీస్ని మొత్తం సరి చేసుకోండి, కరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ అవుతుందా లేదా అని సరి చేసుకోండి. ఇంకా టిప్ ఏంటంటే ఇంకా కొత్త వాళ్ళైతే కనుక మాకు కొంచెం ముడతలు వచ్చింది, కరెక్ట్గా రాలేదు అని అనుకున్న వాళ్ళైతే కనుక మీరు ఫస్ట్ నెక్ మొత్తాన్ని రౌండ్గా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేయండి. కుట్టడానికి ముందే ఐరన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది అనమాట. ప్రాక్టీస్ ఉంటే అవసరం లేదు, ప్రాక్టీస్ లేకుంటే కనుక మీరు కుట్టడానికి ముందే ఒకసారి ఐరన్ చేయండి, క్లాత్ కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా దీని యొక్క ఎడ్జ్ భాగాన ఇలా పైన కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా నెక్ మొత్తం కుట్టు వేసుకోండి. కొంచెం కొంచెం ఇలా సరి చేసుకుంటూ ఇలా మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా విధంగా మొత్తం కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున కూడా కుట్టు వేసుకోవాలి. మాకు రెండో వైపున కుట్టు వద్దు అని అనుకున్న వాళ్ళు హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే హెమ్మింగ్ అంటే పంపకం అయితే ఎవరు చేయట్లేదు. ఏంటంటే ఇప్పుడు మొత్తం పైపింగ్ వేసి ఇలా క్రాస్ ముక్కలతో వేసి కొంచెం టైం అనేది సేవ్ చేస్తున్నారనమాట. అంటే చేతి పని అనేది అవసరం లేదు, రెండో వైపు కూడా కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే కనుక కంపల్సరీ లైక్ అనేది చేయండి. ఇంకా చెప్పే విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నట్లయితే కూడా నాకు అదేంటో కామెంట్ అనేది చెప్పండి. కంపల్సరీగా నేను దాన్ని అప్డేట్ అనేది చేస్తాను. అంటే చెప్పే విధానంలో ఇంకైనా మార్పులు చేర్పులు కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ పెట్టండి. ఒకవేళ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండో చివరి భాగాన కూడా కుట్టు వేసుకోవాలి. మీకు ఇక్కడ చూడండి ఉల్టా వైపు చూస్తున్నాను, నెక్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. ఇప్పుడు దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే పట్టి అనేది కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండో చివరి భాగాన కుట్టు వేసుకోండి. మీకు పట్టి మరీ చిన్నగా కావాలనుకున్నట్లయితే ఆల్రెడీ మనం పట్టి పెట్టాం కదా క్రాస్ పీస్కి, దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేయండి. లేదు అవసరం లేదనుకున్నట్లయితే డైరెక్ట్ అదే విధంగా కుట్టు వేసుకోండి. నేను మళ్ళీ అయితే ఫోల్డింగ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి దారం అనేది తెగింది. మనకి ఏంటంటే కొంచెం ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడే మనకి అక్కడ దారం తెగుతుంది, దారం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన కుట్టు అనేది వేసుకోండి. ఇక మీరు కావాలనుకున్నట్లయితే పట్టిని మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి చిన్నగా కావాలనుకున్నట్లయితే, లేదా డైరెక్ట్గా అదే విధంగా కుట్టు వేసుకోండి. అయితే డైరెక్ట్గా అదే విధంగా కుట్టు వేస్తున్నాను. అబ్బా మాకు వద్దు కుట్టు నీట్గా ఉండదు అనుకున్నట్లయితే, అంటే పెద్దవాళ్ళైతే కొంచెం మెచ్చరు, వాళ్ళకైతే పంపకమే చేయాలి. ఇలా రెండో చివరి భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా చాలా సింపుల్గా ఈజీగా క్రాస్ ముక్కలతో మనము నెక్ భాగాన్ని కుట్టుకోవచ్చు. చూడండి ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇలా చాలా సింపుల్గా ఈజీగా క్రాస్ ముక్కలతో కట్ చేసి నెక్ భాగాన్ని వేసుకోవచ్చు. చూడండి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.